ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ వాసవి మూలమంత్రము. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లాం వం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ. ఓం కుసుమ పుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృతకలశం. శ్రీవాసవి కన్య పురాణగాథ 15వ అధ్యాయము. 1. సమాధి ఋషికి శాపము. హిమవంతుని గృహమున హిమగిరిపై ఏకాంతముగా పార్వతీ పరమేశ్వరులు విహరించుచుండిరి. నందీశ్వరుడు, గాది, సమాధి, బాణుడు, రావణ ఇత్యాది భక్తులు పార్వతీ పరమేశ్వరుల ఆజ్ఞచే వారి విహారమునకు భంగము కలుగకుండా జాగ్రత్తగా ద్వారములను పరిరక్షించుచుండిరి. అప్పుడు వారు సమాధి ఋషిని ఒక్కని మాత్రము రక్షకునిగా ఉంచి స్నాన సంధ్యానుష్ఠానముల నిర్వర్తింప గంగా నదికి వెళ్ళిరి. అసమయమున మహాతపస్వి ముక్కోపి యైన దుర్వాసముని శివుని దర్శింపవచ్చెను. అంత సమాధి మునీంద్ర, పార్వతీ పరమేశ్వరులు ఏకాంతము నందున్నారు. కావున మీరు వెళ్ళుట తగదని అడ్డగించెను. అందుకు దుర్వాసుడు అగ్రహోదగ్రుడై గుడ్లురుముచు, ఓరీ మూర్ఖుడా! వైశ్యుడవైన నీవు బ్రాహ్మణులము త్రికాలవేదుల మైన మమ్మే అడ్డగిచుచుంటివా? నీకు అహంకారము తలకెక్కినది. ఏ ఈశ్వరుని సన్నిధానముననున్నానని గర్వించుచుంటివో అట్టి ఈశ్వరుని సన్నిధికి దూరమై భూలోకమున కేగుదువుగాకని శపించెను. సమాధి దిక్కు తోచక బాధతో ఈశ్వరుని స్మరించెను. వెంటనే శివుడు అటకేతెంచి దుర్వాసమునికి దర్శన మొసంగి శాంతింపజేసి పంపెను. తన ప్రక్కనే శాపగ్రస్తుడై విచారవదనుడైన సమాధిని గాంచి, ఓ సమాధి, చింతింపకుము. ఇదంతయు ఆ పరాశక్తి లీలా విలాసము. దుర్వాసుని శాపమును ఉపసంహరింపలేను. కావున నీవు మణిద్వీపమున వెలసియున్న ఆది పరాశక్తిని శరణు వేడి ప్రసన్నము చేసుకునుము. ఆ జగజ్జనని త్రిలోక పావని తప్పక నీకు తరుణోపాయము ప్రసాదించగలదనెను. భవిష్యత్తు నందు ఈ శాపము యొక్క మహాత్యము జగద్విఖ్యాతి కాగలదని దీవించగా, సమాధి ఈశ్వరునికి నమస్కరించి మణిద్వీపమునకు ప్రయాణ సాగించెను. 2. మణిద్వీపము. త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ నివసించునది బ్రహ్మలోకము. శ్రీ మహావిష్ణువు నివసించునది వైకుంఠము. పరమేశ్వరుడు నివసించునది కైలాసము. ఈ ముల్లోకముల మధ్యలో త్రిమూర్తులను, యావత్ జగత్తును సృష్టించిన ముగురమ్మల మూలపుటమ్మ సురారులమ్మ అయినటువంటి జగజ్జగీయమానమో శ్రీ ఆది పరాశక్తి సుప్రతిష్ఠితమో సువర్ణ సర్వాలంకార మణిమయ భూషిత మణిద్వీపము అన్యుల కంటికి అగుపడదు. కేవలము తపసంపన్నులకు, అపరోక్షజ్ఞానులకు, దేవతలకు, భక్తియుక్త విరాగులకు మాత్రమే అగుపించును. అది శోభయమాన మెరుపుల మనోజ్ఞ ఇంద్రచాపమై వర్ణనాతీత, ఊహాతీత, నవరత్న ఖచిత ఆభరణముల మిరుమిట్లు గొల్పుచూ సూర్యబింబము వలె విరాజిల్లుచుండును. ఆ దివ్య సౌధమునందు చెంగావి పట్టు పీతాంబరములు ధరించి కెంపులోలుకు పుష్పములతో ఎర్రచందనమును నలుముకొని, అరుణారిమ కనులతో కనకమయ వజ్రకిరీటధారియై, చతుర్భుజ వరదాభయ పాశాంకుశములతో స్వర్ణసింహాసనమున ఆది పరాశక్తి విరాజిల్లుచుండును. ఒకనాడు ఆ మహాశక్తిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రాది అష్టదిక్పతులు, శ్రీవాణి, గిరిజా, శచీదేవేరులు, సురయక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషులు, ఋషిపుంగులు పూజించగా, దేవకన్యలు నాట్యగానములు సల్పుచూ భక్తి శ్రద్ధలు సేవించుచుండిరి. 3. ఆదిపరాశక్తితో భూదేవి మొర. ఆ సమయమునందు వ్యధిత చిత్తయై భూదేవి ఏతెంచి పరాశక్తిని కన్నీటన పాదాభిషేకము గావించెను. అప్పుడు పరాశక్తి, ఓ భూమాత, ఎన్నకు ఖిన్నురాలివై ఏటా కేతెంచితివని అడిగెను. అమ్మా, త్రికాలజ్ఞాని, నీకు తెలియదేమున్నదమ్మా, తారాకాసురుడు మరణించాడు. కాని మిగిలినవాని అనుచరగణము దుష్కర్మలను గావించుచు నైతిక విలువలను, యజ్ఞయాగాదులను, పూజాపునస్కారములను వదలి బ్రాహ్మణులను, స్త్రీలను, వృద్ధులను, గోవులను పరిపరి విధముల నాలోకమును పీడించుచున్నారు. లోకము అశాంతితో అధర్మమయమై వర్షములు కురియక కరువు కాటకాదులచే అశాంతిచే అల్లాడుచున్నది. దిక్పాలకులు సైతము నరులను అసహించుకుని తమ తమ విధులను నిర్వర్తించడం లేదని దీనముగా మొరబెట్టుకునెను. అంత పరాశక్తి, ఓ పృథ్వీ, ఊరడిల్లుము. దేనికైనను కాలము కలసి రావలయును. నీ లోక సంరక్షణకే శాంతి, అహింస, ధర్మకర్మ సంస్థాపనకే నేనే స్వయముగా నీ లోకమున అవతరించి
నీ ఈ విపత్తును నివారింతుననెను. అంత నీవు ఆనందమున నీలోకమును పాలింతువుగాక అని అభయమెసంగెను. 4 ఆదిపరాశక్తి సమాధికి అభయం మొసంగుట. అదే సమయమందు పాహిమాం మాత జగదీశ్వరి పరాశక్తి పాహి పాహి ఎనుచు సమాధియోగి పరుగు పరుగున వచ్చి శక్తి పాదములపై బడెను. అప్పుడు శక్తి ఓ సమాధి యోగపుంగవా దు ఖింపకుము కాలగమనమున ఏదియూ శాశ్వతము కాదు. సంతస దుఃఖములు కష్ట సుఖములు సంసారము సన్యాసము కాలచక్రమునందు ఒకదాని వెంబడి మరొకటిగా పరిభ్రమించుచుండును. నీ దీనావస్థ నాకు అవగతమైనది. నీవు ఆనాడు నన్ను కోరిన విధముగా భూలోకమమున మీ ఆర్యవైశ్య కులము నుద్ధరింప శాంతి సౌభాగ్యవంతము జేయ నీవు సంసార జీవితమును గడుప వలసియున్నది. నేను భూదేవి కొసంగిన అభయము పాలింపనీకు పుత్రికనే కన్యకగా శాంతి అహింస స్థాపనార్థమై భూలోకమున జన్మించెదనెను. అందులకు సమాధి పరమానందమున మాతా మీ అమృతమయ మాటలు విని ధన్యుడ నైతిని. నీ విట్లు నా మనోరథమును దీర్చుట నా భాగ్యము మీ ఆశీర్వాదము. అమ్మా జగజ్జనని మీకు నేను తండ్రి కావడం నభూతో నభవష్యతి దీనితో నాకు జ్ఞానోదయమైనది. మాతా నాదొక చిన్న కోరిక నీవు భూలోకమున నాకు జన్మించ బోవు నీరూపురేఖలను చూచు భాగ్యము దయచేయమని వేడెను. పరాశక్తి తథాస్తు అని అద్భుత సౌందర్య రాశిగా 11 వర్షముల సర్వాలంకరణ భూషిత కన్యగా దర్శనమిచ్చెను. 5 ఆదిపరాశక్తి చిత్రకంఠుని శపించుట. అదే సమయమున అచ్చటి కేతించిన చిత్రకంఠుడను గంధర్వుడు కన్యక యొక్క ముగ్ధమోహన మనోజ్ఞ రూపమును గాంచి చలిత మనస్కుడాయను. ఆహా ఏమి ఈమె మేని మోహనలావణ్యము, ఇట్టి కన్యను చేపట్టుటే కదా జన్మ సార్థకమని కామ దృష్టితో జూచెను. అది గమనించి ఆదిపరాశక్తి ఉగ్రనయనాల నిప్పుల గ్రక్కుచూ ఓయి చిత్రకంఠ కన్న కావరమున మదమెక్కి యుక్తాయుక్తములను మరచి జగన్మాతనైన నన్ను కామదుక్కుల గమనించిన నీవు భూలోకమున నీచ యోనులయందు బుట్టి నిరంతరము కామాగ్నిన దహింపబడుచు నాకు విరోధివై ఘోరాతి ఘోరముగా నీ శరస్సు వేయి ప్రక్కలై మరణింతువుగాకని శపించెను. అంత చిత్రకంఠుడుగడ గడ వణుకుచు మాతా కరుణామయి నీవని నే నెరుంగక దుష్ట గ్రహచారమున చేసిన నా ఈ తప్పును క్షమింపమని పాదములపై బడెను. దయామూర్తి అయిన పరశక్తి చిత్రకంఠ నా శాపమునకు తిరుగులేదు. నీవనుభవించియే తీరవలయును. నీవు తప్పును తెలుసుకుని నా పాదములు బట్టి ప్రార్థించితివి గనుక నీవు భూలోకమున చంద్రవంశపు చక్రవర్తిగా జన్మింతువు. అచ్చట నీవు నా శాపమును అనుభవించి ఆర్య వైశ్యకులోద్ధరణకై అవతరించిన నా కారణమున మరణించి ముక్తిని బొంది శుభములను పొందెదవుగాక అని దీవించెను. ఓం తత్సత్. 15వ అధ్యాయము సంపూర్ణము. జై వాసవి.